దేవుని నామానికి స్తోత్రం. ప్రభు పేరిట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా. ఈ వాక్యమును వినుచున్నటువంటి సంఘము, యూట్యూబ్లో చూస్తున్నటువంటి సహోదరులు మీకు వ్యక్తిగతముగాను కుటుంబం పరంగాను దేవుని యొక్క ఆశీర్వాదము కలుగుతుందని నేను నమ్ముచూ ఉన్నాను. హల్లెలూయా. 58వ కీర్తన భాగము 11వ వచనాన్ని మనం ఒక్కసారి పరిశీలన చేద్దాం. కావున నిశ్చయముగా నీతివంతులకు ఫలము కలుగుననియు, నిశ్చయముగా న్యాయము తీర్చు దేవుడు లోకములో ఉన్నాడనియు మనుషులు ఒప్పుకొందురు. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, కృపా సత్య సంపూర్ణుడా, నీ నామాన్ని స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. నిలువబడిన వాడను, జ్ఞానము లేని వాడను ప్రభువా, నీ వాక్యమును వివరించటానికి పరలోకముల నుండి నీ జ్ఞానమును నాకు అనుగ్రహించి నీ సిలువ చాటున నన్ను మరుగుపరిచి ప్రభువా, మేమందరము ఈ వాక్యమును విని మా ఆత్మీయతలో బలం పొందుకొనున్నట్లుగా మాకు నేర్పించమని నజరుడైన యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ అంటున్నారు, నిశ్చయముగా న్యాయము తీర్చు దేవుడు లోకములో ఉన్నాడు అని మనందరము మొట్టమొదట నమ్మాలి. ఈ లోకములో అన్యాయముగా తీర్పు తీర్చేటువంటి వారు చాలా మంది ఉన్నారు. కానీ మన దేవుడు న్యాయవంతుడు కనుక ఆయనే న్యాయమును తీర్చేటువంటి వాడు అని ఈ లోకములో ఉన్నటువంటి కోర్టులు, ఈ లోకములో ఉన్నటువంటి జడ్జెస్, ఈ లోకములో ఉన్నటువంటి వారు అందరికన్నా ఆయన న్యాయవంతుడు, అతి త్వరలో న్యాయమును తీర్చేటువంటి దేవుడు ఆయన ఒక్కడే ఈ లోకములో ఉన్నాడని మనమందరము నమ్మాలి. అక్కడ అంటున్నాడు, మనుషులందరూ ఒప్పుకొందరు. హల్లెలూయా. మనుషులు అనగా ఈ ప్రపంచంలో జన్మించిన ప్రతి ఒక్క మనిషి కూడా, వారు అన్యులవచ్చు, వారు క్రైస్తవులవచ్చు, వారు బౌద్ధులవచ్చు, వారు సిక్కులవచ్చు, వారు ఇస్లామీలవచ్చు, వారు జైనులవచ్చు. ఈ లోకములో ఎన్ని రకాలైనటువంటి మతాలు, ఆరాధనలు జరుగుతున్నాయో వారు అందరూ కూడా దేవుని న్యాయపీఠము ఎదుట నిలబడవలసిందేనని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. హల్లెలూయా. ఈ లోకములో జన్మించినటువంటి ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క రాకడ మనం బ్రతికుండంగా వస్తే, బ్రతికుండగానే మనం ఆయన న్యాయ తీర్పు ఎదుట నిలబడాలి. ఒకవేళ చనిపోయినా కానీ ఆయన న్యాయ తీర్పు ఎదుట మనము నిలబడాలి. ఆయనే ఈ ప్రపంచం అంతటికి కూడా న్యాయాధిపతి అయి ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ 58వ కీర్తన 11వ వచనములు అంటారు, సో దట్ ఏ మ్యాన్ షల్ సే వెర్లీ త్రీ ఈస్ ఏ రివార్డ్ ఫర్ ద రైట్నెస్. తగిన కాల సమయములో ఆయనే తీర్పు తీర్చేటువంటి దేవుడు అని, వెర్లీ హీ ఈస్ ఏ గాడ్ దట్ జడ్జెస్ ఇన్ ద ఎర్త్. ప్రపంచములో ఆయనే న్యాయం తీరుస్తాడు, ఆయనే ప్రతిఫలం ఇస్తాడని
దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తున్నది. కనుక ఈ చదవబడినటువంటి 58వ కీర్తన 11వ వచనమును బట్టి కీర్తనల భాగము 62వ అధ్యాయము 12వ వచనాన్ని మనం ఒక్కసారి పరిశీలన చేద్దాం. ప్రభువా, మనుషులందరికీ వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలమును ఇచ్చుచున్నావు. హల్లెలూయా. కాగా కృప చూపుటయు నీది. ఇక్కడ అంటున్నారు, వాణ్ణి క్రియల చొప్పున దేవుడే ప్రతిఫలం ఇస్తాడు. ఆయన దగ్గర మన క్రియలను బట్టి మనకు జీతం ఉన్నది. ఒక వ్యవసాయకుడు తన పంటను వేసినప్పుడు చివరిలో తన యొక్క ప్రతిఫలమును పొందుతూ ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఒక జీతగాడు నెలంతా కష్టపడి నెలాఖరులో ప్రతిఫలము పొందుతూ ఉన్నాడు. మనము ఇన్ని సంవత్సరాల నుండి ఆత్మీయమైనటువంటి జీవితంలో కొనసాగుతున్నాం కనుక మన యొక్క క్రియలను బట్టి ఆయన అతి త్వరలో రాబోతున్నాడు. నీ క్రియలను బట్టి ఆయన జీతమును తీసుకొని రాబోచు ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ జీతము ఎంత అనేటువంటిది ఆయన నిర్ణయిస్తాడు. ఈ లోకములో మేస్త్రులు అనే వాళ్ళు ఇంత కూలి అని నిర్ణయిస్తారు కదా. ఈ లోకములో కంపెనీ పెట్టినటువంటి CEOs ఇంత జీతం ఇస్తామని ఇన్ని క్యాడర్స్ వారికి నిర్ణయిస్తారు కదా. ఈ ప్రపంచంలో ఉన్న వారందరికీ జీవము కలిగినటువంటి జీతమును మన దేవుడు అతి త్వరలో తీసుకురాబోతున్నాడు. హల్లెలూయా. చెప్పండమ్మా. 62:12 వచనం చదవండి ఒక్కసారి. కీర్తనల భాగము 62వ అధ్యాయం 12వ వచనం. 62:12 చదవండి. ఆయన పక్కకి వెళ్ళి చదవండి, లేకపోతే మైక్ రాపోతే. ఆ వైర్ అలా మడత పెట్టద్దు, కిందకు వదిలేస్తే బాగుంటుంది. ప్రైజ్ ది లార్డ్. 62వ కీర్తన భాగము 12వ వచనాన్ని ఒక్కసారి చదువుదాం. ప్రభువా, మనుషులందరికీ వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలమునిచ్చుచున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము, ప్రైజ్ ది లార్డ్. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 10వ వచనాన్ని ఒక్కసారి పరిశీలన చేద్దాం. ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవానైన నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆ మైక్ వదిలిపెట్టేసాను, మైక్ వదిలిపెట్టు. ప్రైజ్ ది లార్డ్. జెర్మియా 17th చాప్టర్ 17 10th verse. ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు దేవుడు అతి త్వరలో రాబోచు ఉన్నాడు. ఏంటి తీలేదా? చెప్పు మరి ఆయనకి. నువ్వు చెప్పు, నేను చెప్పేది. ఒకని ప్రవర్తనను బట్టి
దేవుడు అతి త్వరలో తీర్పు తీర్చబోతూ ఉన్నాడు. ఆయన హృదయములను పరిశోధించువాడును అంతరింద్రియములను పరీక్షించువాడునై ఉన్నాడు. హల్లెలూయా. నీ హృదయములో ఏమన్నదో నీ పక్కనున్న వారికి తెలియదు. నీకు తలంపు పుట్టక మునిపే నీ హృదయములో ఏమన్నదో గ్రహించగలిగినటువంటి దేవుడు మన దేవుడై ఉన్నాడు. నీ అంతరింద్రియములను కూడా పరిశోధించు దేవుడు మన దేవుడై ఉన్నాడు. నీ ప్రవర్తనను బట్టి, నీ హృదయమును బట్టి దేవుడు అతి త్వరలో నీకు జీతమును తీసుకురాబోతున్నాడు. హల్లెలూయా. ఒకని ప్రవర్తన మంచిదైతే అతనికి మంచి ఫలాలు దయచేస్తాడు. ఒకని ప్రవర్తన చెడ్డదైతే దానికి కూడా ప్రతిఫలమును ప్రభు తీసుకురాబోతున్నాడు. క్యారెక్టర్ ఈజ్ ఇంపార్టెంట్. ప్రవర్తన చాలా ముఖ్యమైనది, ప్రాముఖ్యమైనది. 24వ ఆదికాండము 24వ అధ్యాయము, జెనసిస్ 24 చాప్టర్ 16. అక్కడ రెబ్కా గురించి ఒక చక్కనైనటువంటి మాటను తెలియజేస్తూ ఉన్నారు. 24:16 ఆ చిన్నది మిక్కిలి చక్కనది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ యొక్క మాటకు అర్థమేమో అనగా, చక్కనిది అనగా షీ ఈజ్ నాట్ బ్యూటిఫుల్. ఆమె అందం గురించి అక్కడ చెప్పట్లేదు. ఆమెకు ఉన్నటువంటి బాహ్య సౌందర్యం గురించి అక్కడ చెప్పట్లేదు. ఆమెకున్నటువంటి ఆంతరంగికమైనటువంటి ఆత్మీయ స్థితిని గురించి అక్కడ తెలియజేస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆమె చక్కనిది, ఆమె ప్రార్థనా పరురాలు, ఆమె దేవునిని స్తుతించేటువంటిది, ఆమె దేవుని యందు భయభక్తులు కలిగినటువంటిది. తన ఆత్మీయ స్థితి ఎంతో చక్కనిదని తెలియజేస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆది కాండము నుండి మనం పరిశీలన చేసినట్లయితే తమ ప్రవర్తనను కాపాడుకున్నటువంటి భక్తులు చాలా మంది ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, హేబేలు మంచి ప్రవర్తన కలిగి జీవించి ఉన్నాడు. అబ్రహాము, ఇస్సాకు మంచి ప్రవర్తన కలిగి జీవించి ఉన్నారు. యోసేపు యవ్వన కాలములో మంచి ప్రవర్తన కలిగి జీవించి ఉన్నాడు. ఇక్కడ చెబుతూ ఉన్నారు, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 10వ వచనములు అంటున్నారు, ఒకని ప్రవర్తనను బట్టి వారి క్రియల ప్రతిఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడును అంతరింద్రియములను పరీక్షించువాడు అంటున్నాడు. నీ ప్రవర్తన ఎలా ఉన్నదో నీ ఒక్కసారి పరీక్షించుకో. ప్రవర్తన చాలా ముఖ్యం. అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 18వ వచనం. చెప్పు మన ఇంగ్లీష్లో. అపోస్తల కార్యములు Acts 20th chapter 20వ అధ్యాయము 18వ వచనం.
18th verse. Ah. Acts 28, 18th chapter. వారు తన యొద్దకు వచ్చినప్పుడు అతడు వారితో ఇట్లా నేను ఆసియాలో కాలు పెట్టిన జనము నుండి ఎల్లకాలము మీ మధ్య ఎలాగూ నడుచుకుంటున్నో మీరే ఎరుగుదురు. హల్లెలూయా. ఎవరితో ఈ మాటలు చెబుతున్నారు అంటే అపోస్తలుడైనటువంటి పౌలు సేవకులతో మాట్లాడుతున్నటువంటి మాటలు. హల్లెలూయా. అపోస్తలుడైనటువంటి పౌలు సేవకులతో మాట్లాడుతున్నటువంటి మాటలు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాం. వారు తన యొద్దకు వచ్చినప్పుడు అతడు వారితో ఇట్లనెను. అపోస్తలుడైన పౌలు సేవకులతో మాట్లాడినటువంటి మాట ఏదనగా, నేను ఆసియాలో కాలు పెట్టిన జనము నుండి ఎల్లకాలము మీ మధ్య ఎలాగూ నడుచుకుంటూనే మీరే ఎరుగుదురు. నా మాట ఏంటో మీకు తెలుసు, నా ప్రవర్తన ఏంటో మీకు తెలుసు, నేను మీ మధ్యన ఏ విధంగా నడుచుకున్నానో మీకు తెలుసు. నేను మనుషులకు భయపడక దేవునికి భయపడి నా ప్రవర్తన అంతటి మీద ఆయనే అధికారి అని ఒప్పుకొని నా ప్రవర్తనను ఆయనను బట్టి నేను కాపాడుకున్నాను అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 10వ వచనములు అంటారు, వారి ప్రవర్తనను బట్టి వారికి ప్రతిఫలము కలుగుతుందంట. దేనిని బట్టి అండి? వారికి ప్రవర్తన ఏ విధముగా ప్రవర్తన ఉన్నదో దానిని బట్టి ప్రతిఫలము కలుగుతుందంట. అపోస్తలుడైన పౌలు దేవుని కోసము ఎన్నో శ్రమలు అనుభవించాడు, ఎంతో పోరాటం చేశాడు, ఎంతో మందిని హెచ్చరించాడు, ఎంతో మందిని ప్రేమతో చూశాడు, ఎంతో మందిని ప్రార్థనలోకి నడిపించాడు, ఎంతో మంది అన్య జనాంగమును దేవునిని పరిచయం చేశాడు. ఎంతో మంది అన్య జనాంగానికి యేసు ప్రభును పరిచర్య చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు, నా ప్రవర్తనను బట్టి అనేక మంది నన్ను చూసి మారినటువంటి వారు ఉన్నారు అంటున్నాడు. హల్లెలూయా. మరి మన ప్రవర్తనను చూసి దేవుని యొక్క దగ్గరకు వచ్చినటువంటి వారు ఎవరైనా ఉన్నారా? నీ ప్రవర్తనను బట్టే దేవుడు నీకు ప్రతిఫలమును తీసుకురాబోవచ్చు అన్నాడు. అపోస్తలుడైన పౌలు గారు ఇన్ని శ్రమలు పడుతున్నప్పటికీ, ఇన్ని ఇబ్బందులు పడుతున్నప్పటికీ, అనేక సార్లు కొట్టబడినప్పటికీ, అనేక సార్లు చంపడానికి ప్రయత్నం చేసినప్పటికీ తనను ప్రేమించినటువంటి శిష్యుడు ఒక ఆయన ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనే తిమోతి. ఆయన ఎవరండి? తిమోతి గారు అపోస్తలుడైన పౌలు పడుతున్నటువంటి ప్రయాసం అంతటిని చూసి అంటాడు, నేను నీ స్నేహితునిగా ఉండాలి అనుకుంటున్నాను అంటున్నాడు. నేను కూడా దేవుని సేవ చేయాలి అని అనుకుంటూ ఉన్నాడు. 2వ తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. 3వ అధ్యాయం 10వ వచనం. అయితే నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును నువ్వు చూసావు. ఏమేంటి అక్కడ చాలా విషయాలు చెప్పాడు. నా ప్రవర్తన నువ్వు చూసావు, నా దీర్ఘశాంతం నువ్వు చూసావు, నా ఓర్పును నువ్వు చూసావు,
నా విశ్వాసమును నువ్వు చూసావు, నా ప్రేమను కూడా నీవు చూసి ఉన్నావు. నేను దేవుని సేవ చేయాలని ముందుకు వచ్చావు కనుక మన ప్రవర్తన చాలా ముఖ్యమైనటువంటిది. ఎవరి యొక్క ప్రవర్తనను బట్టి దేవుడు వారికి ప్రతిఫలమును తీసుకుని రాబోచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనాన్ని ఒక్కసారి పరిశీలన చేద్దాం. 5వ అధ్యాయము 10వ వచనం. తాను జరిగించిన క్రియల చొప్పున అది మంచిదైనను సరే, చెడ్డదైనను సరే, దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనమందరము ఎవరండి? క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. For we must all appear before the judgment seat of Christ. దేవుని యొక్క న్యాయపీఠము ఎదుట మనందరము నిలబడవలసిందే, మనందరము నిలబడవలసిందే. హల్లెలూయా. నీ శరీరముతో చేసినటువంటి మంచి క్రియ అయినను చెడ్డ క్రియ అయినను ఏది నువ్వు చేసినప్పటికీ కూడా నీవు దేవుని యొక్క న్యాయ పీఠము ఎదుట నిలబడవలసిందే. కెనాట్ ఎస్కేప్. ఎవరు తప్పించుకోలేరు. ఈ ప్రపంచంలో పుట్టినటువంటి ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క న్యాయపీఠము ఎదుట నిలబడాల్సిందే. హల్లెలూయా. నువ్వు మంచి చేస్తే నీకు దేవుడు మంచి ఫలాలను ఇస్తూ ఉంటాడు. అక్కడే ఉంది, 2 కొరింథీయులకు 5:10 ఉంది. గుడ్ రివార్డ్స్ లేక గుడ్ ఫ్రూట్. నీవు మంచి క్రియలను, శరీరముతో నువ్వు ఎటువంటి క్రియలు జరిగిస్తున్నా, ఈ దేహము దేవుని యొక్క ఆలయం అని నువ్వు నమ్ముచూ ఉన్నావా? నీ శరీరము దేవునికి సమర్పిస్తూ ఉన్నావా? సాతానికి సమర్పిస్తూ ఉన్నావా? నువ్వు దేవునికి సమర్పిస్తే నీ దేహముతో నువ్వు మంచి జరిగించినట్లు, నీ బ్రతుకంత అన్యాయము, అబద్ధాలు, అక్రమాలు, త్రాగుడు, వివిధ రకాలైనటువంటి వ్యసనాలకు బానిసైపోయినటువంటి నీ శరీరము ఒకవేళ మంచి ఫలాలను ఫలించట్లేదేమో. ఎప్పటికైనా పర్వాలేదు, నీకింకా సమయం ఇచ్చాను కనుక నువ్వేం చేయాలో తెలుసా? నిన్ను నీవు దేవుని యొక్క వాక్యమును బట్టి సరి చేసుకోవాలి. హల్లెలూయా. నీ చెడుతనము నుండి నీ విడుదల పొందాలి. నిన్ను నేను పరలోకములో నా కుడి పార్శ్వములో కూర్చోబెట్టుకోవాలని చూస్తూ ఉన్నాను. ప్రపంచములో ఎవరు నశించిపోవటం ఆయనకు ఇష్టము లేదు. ప్రతి ఒక్కరిని జీవ మార్గంలోకి నడిపించాలని ప్రభు కోరుకొనుచు ఉన్నాడు. మన దేవుడు అతి త్వరలో రాబోతున్నాడు. నువ్వు నమ్మాలి. ఆయనే లోకములకు తీర్పు తీర్చేటువంటి వాడని ప్రజలందరూ ఒప్పుకున్నటువంటి దినము
ఆసన్నము కాబోచున్నది. హల్లెలూయా. మంచి క్రియలను తమ శరీరముతో జరిగించినటువంటి వారును, ఇక్కడ ఏమని ఉంది? 2 కొరింథీయులకు 5:10 అంటారు, ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలెను. హల్లెలూయా. మనందరికీ జీతము అతి త్వరలో ప్రభువు ఇవ్వబోతూ ఉన్నాడు. మనందరికీ జీతం ప్రభు అతి త్వరలో ఇవ్వబోతున్నాడు. నువ్వు శారీరకమైన ఆశీర్వాదాల కోసమే నువ్వు ప్రాధేయపడుతున్నావేమో, నీ దేహంతో ఈ లోకంలో ఉన్నటువంటి ఆశీర్వాదాల కోసమే ఎక్కువ ప్రాధేయపడుతున్నావేమో, ఆత్మ సంబంధమైనటువంటి విషయాలలో నీలో తక్కువగా ఉన్నాయేమో. ఒకవేళ ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు నీలో ఎక్కువగా ఉండి శరీర సంబంధమైనటువంటి విషయాలు తక్కువగా ఉన్నాయేమో, అది మంచి ఫలములు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మన దేవుడు అతి త్వరలో రాబోచున్నాడని హెచ్చరికలు చేస్తూ ఉన్నాడు. గత వారం కూడా అంత్యదినములలో జరిగేటువంటి సంఘటనను చూసాం. యాకోబు రాసిన పత్రిక 5:1 నుండి. అవి కొన్ని మాత్రమే. ఇంకా పరిశుద్ధ గ్రంథములో అంత్యదినములో జరిగేటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి. సూర్యుడు కనిపించడు, చంద్రుడు కనిపించడు, నక్షత్రములు ఆకాశము నుండి రాలిపోతాయి, పర్వతాలు బద్దలైపోతాయి, సముద్రములో నీరు ఎరుపైపోతుంది. చాలా దుఃఖకరమైనటువంటి సంఘటనలు మన ముందు రాబోచున్నవి. ఇవన్నీ దేవుని రాకడకు సూచనలు. ఒక రాజ్యం మీదకి ఇంకొక రాజ్యము లేచి దండయాత్ర చేయును, అక్కడక్కడ భూకంపములు కలుగును, అక్కడక్కడ కరువులు కలుగును. ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. చాలా దుఃఖకరమైనటువంటి సంఘటనలు మన ముందుకు రాబోతున్నాయి. నీవు దేవుని యొక్క కుడి పార్శ్వమున కూర్చోవాలని ప్రభు కోరుకొని ఉన్నాడు. కరోనా టైంలో ఎంతో మంది ప్రజలకు ఆహారము లేనటువంటి స్థితిలో ఉన్నారు. హృదయాలను కలిగించేటువంటి సంఘటన ఒకటి యూట్యూబ్లో కనిపించింది. చిన్నపిల్లవాడు ఆకలికి తట్టుకోలేక గడ్డిని తింటూ ఉన్నాడు. గడ్డి తింటూ ఉన్నాడండి, ఆకలి తీర్చుకోవటం కోసం. పశువులు తిన్నటువంటి గడ్డి తింటూ ఉన్నాడు. దేవుడు అంటున్నాడు, నీవు భూమి మీద ఉండగానే నిన్ను నువ్వు సరి చేసుకోవాలి. లేక దేవుని రాకపూర్వమే నిన్ను నీవు సరి చేసుకోవాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. హల్లెలూయా. చివరిగా మత్తయి సువార్త చాప్టర్ మాథ్యూ 3వ అధ్యాయము 12వ వచనం. ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది. హల్లెలూయా. ఆ చేటతో ఏం చేస్తున్నారంట? ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయునని వారితో చెప్పెను. హల్లెలూయా.
ఆయన అతి త్వరలో రాబోచు ఉన్నాడు. ఆయన చేతిలో ఏమున్నదంట? చాట ఉన్నది. ఇక్కడ స్టాండర్డ్ వర్షన్ లో బైబుల్ ఇంగ్లీష్ లో ఏమన్నదంటే, హిస్ ఇన్నోవింగ్ ఫోక్ హిస్ హ్యాండ్ ఇన్ హిస్ హ్యాండ్, హిస్ ఇన్నోవింగ్ ఫోర్క్ ఇన్ హిస్ హ్యాండ్ అని ఉన్నది. ఇన్నోవింగ్ ఫోక్ అంటే ధాన్యమును నూర్చిన తరువాత ఎగరబెడతారు కదా, తప్పలన్నీనేమో దూరంగా వెళ్ళిపోతాయి, శ్రేష్టమైన బలము కలిగినటువంటి గింజలేమో పాదాల దగ్గర పడతాయి. హల్లెలూయా. కేజీవి వర్షంలోనేమో ఫ్యాన్ అని ఉంది. చాటకి కేజీవి వర్షంలోనేమో ఫ్యాన్ అని ఉంది. ఇక్కడ ఇన్నోవింగ్ ఫోక్ అంటే చెప్పాను అర్థం ఏంటన్నటువంటిది. అది తీసుకుని ప్రభు అతి త్వరలో రాబోచు ఉన్నాడు. హల్లెలూయా. ఆయన దూతల సమూహములతో కడబుర శబ్దముతో ఆయన అతి త్వరలో రాబోచున్నాడు. ఆయన చేతుల్లో ఫలాలు ఉన్నవి, ఆయన చేతుల్లో జీవగ్రంథం ఉన్నది, ఆయన చేతుల్లో చాట కూడా ఉన్నది. హల్లెలూయా. చాటతో మీరేం చేస్తారు? చాటతో మీరేం చేస్తారండి? బియ్యాన్ని చెరుగుతాం. ఎందుకని? ఆ బియ్యములో ఏదన్నా పురుగులు కానీ చెత్త కానీ ఉంటే పోతుంది అంటారు. మళ్ళీ శుభ్రంగా ఆ బియ్యాన్ని అంతటిని గింజ గింజ కాళ్ళకి ఏరుతూ ఉంటాం. ఎందుకో తెలుసా? ఆ వేస్ట్ అయినటువంటిది మన శరీరంలోకి వెళ్ళకూడదని మనం కోరుకుంటూ ఉంటాం. హల్లెలూయా. ఈ లోక సంబంధమైనటువంటి ఆహారానికే నీవు అంత ప్రాధాన్యతనిస్తూ ఉంటే, మరి దేవుని యొక్క కుడి పార్శ్వమున నువ్వు కూర్చోవాలంటే నువ్వెంత ఆత్మీయంగా ఉండాలి? చెరగకుండా వండుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చెరగకోకుండా వండుకునేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చెరగకుండా వండుకునే వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడంటే మిల్స్ వచ్చేసినాయి, అంతా బాగు చేసి వాళ్ళే ఇస్తున్నారు. ఆ బియ్యములో నుండి తీసుకుని వెళ్ళి మన యొక్క పాత్రలు వేసుకుని వండుకుంటూ ఉన్నాం. ఏదో ఒకటి బాగు చేయాల్సిందే. హల్లెలూయా. వాళ్ళు కూడా చెరిగే మనకు బియ్యాన్ని అందిస్తూ ఉన్నారు. వాడు చెరిగినా కానీ మనకు అనుమానం. మన చాట్లో పోసి వాటన్నిటిని శుభ్రం చేసుకుని మనం వాటిని వండుకుని భుజిస్తూ ఉన్నాం. ఈ లోక సంబంధమైనటువంటి నశించిపోయేటువంటి ఆహారమునకే నువ్వంత ప్రాధాన్యత ఇస్తూ ఉంటే, నీవు జీవాహారమును భుజించాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. మరి నువ్వు ఈ భూలోకములో ఎంత శ్రేష్టంగా ఉండాలి? ఆయన చేతిలో ఏమన్నది? చాట ఉన్నది. చాట అనగా ఆయన పరికరము అని అర్థం. చాట అంటే ఏంటండి? ఆయన పరికరం. తూర్పారబట్టడానికి నీ క్రియలను బట్టి ఆయన నిన్ను చెరగటానికి ఆయన అతి త్వరలో రాబోచున్నాడు. హల్లెలూయా. మత్తయి సువార్త 3వ అధ్యాయం 12వ వచనం. చాలు. ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది. నీవి మంచి ఫలాలా చెడ్డ ఫలాలా ఇవన్నీ కూడా ఆ చేటలో వేస్తాడు దేవుడు. మంచి ఫలాలైతే ఆ చాటలో ఉంటాయి, చెడ్డ ఫలాలైతే ఎగురు దూరంగా పడిపోతూ ఉంటాయి. హల్లెలూయా. మరి ఈ లోకములో చదువుతున్నటువంటి బిడ్డలందరికీ
గవర్నమెంట్ వారు ఇన్ని పాస్ మార్కులని ఏర్పాటు చేసి ఉన్నారు. మరి ఆయన ఎన్ని పాస్ మార్కులు ఇస్తాడో నాకు తెలియదు. మీ ఒక్కొక్కరికి ఎన్ని మార్కులు వస్తాయో, నాకు ఎన్ని మార్కులు వస్తాయో ఆయనకే తెలుసు. దేవుని యొక్క పరీక్ష చాటలో నువ్వు పాస్ అయ్యేటట్టు ఉన్నావా, లేకపోతే తప్పేటట్లు ఉన్నావా? నీ క్రియలు ఆయన చాటలో ఉన్నాయా, ఎగిరిపోయేటట్లు ఉన్నాయా? ఆయన చాట అనగా ఏంటనను, ఆయన పరికరం. ఇట్ ఈస్ ఎ మిషన్. ఆయన ఒక యంత్రం తీసుకొస్తున్నాడు, అదే చాట. చదవండి. ఆయన చాట ఆయన చేతుల్లో ఉన్నది. ఏమండి? ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి. హల్లెలూయా. మనము ఒకవేళ మన ఇంటిని బాగా శుభ్రం చేసుకోకపోవచ్చు. కళ్ళము అనగా సంఘము అని అర్థం. ఏంటండి కళ్ళం అంటే? ఏంటండి సంఘం. గ్రౌండ్ అని చెప్పండి, ప్యాడీ గ్రౌండ్. కళ్ళము అనగా సంఘం అని అర్థం. ఏం చేస్తాడంట ప్రభువు? ఎట్లా శుభ్రం చేస్తాడంట? బాగుగా శుభ్రం చేస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. తప్పులుంటానికి వీలు లేదు, తాలుంటానికి వీలు లేదు, సగం బిగిసినటువంటి గింజలుంటానికి వీలు లేదు. శ్రేష్టమైనటువంటి గింజ మాత్రమే ఆ చాటలో మిగిలి ఉండాలి, ఆ కళ్ళము అనగా సంఘములో మిగిలి ఉండాలి. హల్లెలూయా. ప్రభువా, నేను పుట్టిన దగ్గర నుండి పాటలు పాడుతూనే ఉన్నానయ్యా. నీకోసం అనేక పాటలు రచించానయ్యా. నీకోసము ఎన్నో దినాలు ఉపవాసాలుండి ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. నా భక్తి జీవితం అంతా నీకు తెలుసయ్యా అని నీవు ప్రశ్నించటానికి నీకు అక్కడ అధికారము, అవకాశము లేదు. ఆయన న్యాయపీఠము ఎదుట ఆయన తీసుకొస్తున్నటువంటి పరికరములు అన్నీ ఒక్కొక్కటి ఆయన విప్పి, జీవ గ్రంథాన్ని విప్పి ఫలాలను తీసుకొస్తూ ఆయన చాటలో చెరగబడిన తరువాత నీవు ఒప్పుకోవలసిందే. హల్లెలూయా, హల్లెలూయా. లేదయ్యా నేను ఉపవాసాలు ఉన్నానయ్యా. దేనికోసం ఉన్నాను ఉపవాసాలు? నీ శారీరక సంబంధమైనటువంటి ఆశీర్వాదాల కోసమా, ఆత్మల కోసమా ఉన్నావా? ఏది నీ ఆత్మీయమైనటువంటి స్థితి? ఆయన అంటున్నాడు, నా రాజ్యమును నా నీతిని మీరు ఎతికేటువంటి వారికి ఉండాలి. అప్పుడు మీకు ఏది అవసరమో అవన్నీ పరలోకములో నుండి నీకు పంపిస్తానంటున్నాడు. హల్లెలూయా. నువ్వు దేనిని వెతుకుతున్నావు? ఈ లోకములో ఉన్నటువంటి ఆశల కోసము ఉపవాసాలుండి వెతుకుతూ ఉన్నావా? ఆత్మీయమైనటువంటి బలం కోసము, ఆత్మల కోసము, అభిషేకము కోసము నువ్వు ఉపవాసాలుండి ఎదుగుతూ ఉన్నావా? ఈ లోకములో ఉన్నవన్నీ వ్యర్థము, నశించిపోయేటువంటి దినము అతి త్వరలో రాబోతున్నది. మన యొక్క ఆత్మ మాత్రము నిత్యము జీవించుచూ ఉన్నది. హల్లెలూయా. ఈ ఆత్మ నరకంలో పడిపోకూడదని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. చక్కగా శుభ్రం చేస్తాడంట, చక్కగా శుభ్రం చేస్తాడు. అసలు అక్కడ మురికి కానీ, అక్కడ చెత్త కానీ, అక్కడ
ఇంకేమైనటువంటి వేస్ట్ సంబంధమైనటువంటిది సంఘములో ఉండటానికి వీలు లేదు. ఆ సంఘమే ఎఫెసీయులకు రాసిన పత్రిక ముడత, మచ్చ, డాలు, కళంకము లేని పరిశుద్ధమైన సంఘము. ఆ సంఘముతోనే ప్రభు అతి త్వరలో వివాహములు చేసుకునే నిమిత్తము రెండవసారి రాబోతున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు మనందరినీ ప్రభు ఏం చేసుకుని ఉన్నాడు? ఏం చేసుకుని ఉన్నాడు? ఎంగేజ్మెంట్ చేసుకుని ఉన్నాడు. ఏం చేసుకున్నాడండి? ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. అతి త్వరలో వివాహం జరగబోతున్నది. ఎంగేజ్మెంట్ చేసుకోబడిన తరువాత మనలో దేవునికి వ్యతిరేకమైనటువంటి ఏవి ఉండకూడదు. వ్యతిరేకమైనవి ఏమైనా ఉంటే ఆ వివాహము రద్దుపరచబడుతుంది ఈ లోకం యొక్క ఆచారాల ప్రకారం. ఆయన ఏం తీసుకొని వస్తున్నాడు? ఆయన తన కళ్ళము బాగుగా శుభ్రము చేసి గోధుమలను పొట్టులో పోసి, ఆగండి, గోధుమలను పొట్టులో పోసి, గోధుమలు అనగా ఆత్మానుసారమైన జీవితం. గోధుమ అనగా ఏంటి? ఆత్మానుసారమైనటువంటి జీవితం. గోధుమ గింజ భూమిలో పడి చనిపోతేనే కానీ అది బహుగా ఫలిస్తూ ఉన్నది. హల్లెలూయా. నీవు నేను మనందరము కూడా గోధుమ గింజలమే. దేవునిలో మనందరం ఏం కాబడాలి? బాప్తిస్మ ద్వారా చచ్చిన వారమై ఉన్నామని రోమీయులకు రాసిన పత్రిక తెలియజేస్తూ ఉన్నది. గోధుమ అనగా శారీరకమైనటువంటి విషయాలలో చచ్చిన వారి వలె ఉండి ఆత్మ సంబంధమైన విషయాలలో సజీవమైన వారుగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు దేవుడు. హల్లెలూయా. నీ మాట ఆత్మానుసారంగా ఉండాలి, నీ చూపు ఆత్మానుసారముగా ఉండాలి, నీ నడవడ ఆత్మానుసారముగా ఉండాలి, నీ ప్రవర్తన ఆత్మానుసారముగా ఉండాలి. మాట్లాడుతూనే కనుగిటేటువంటి వాళ్ళు ఉన్నారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఎవరైనా మాట్లాడుకుంటున్నారండి నలుగురు వ్యక్తులు, మనం మాట్లాడేటువంటి మాట వారికి నచ్చలేదు అనుకోండి, ఏం చేస్తారు? కన్ను ఎగరేస్తారు. వారికి తీర్పు ఉంది. ఇవన్నీ కూడా శారీరకమైన సంబంధమైన వారు చేసేటువంటిది. గోధుమ అనగా ఆత్మానుసారమైనటువంటిది అని అర్థం. గోధుమలు కొట్లలో పోసి, ఎక్కడ పోస్తారండి? కొట్టు అనగా పరలోక రాజ్యం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను గోధుమ గింజనేను అన్న వాళ్ళందరూ అనేలా చెప్పండి. నేను గోధుమ గింజని అన్న వాళ్ళందరూ అనేలా చెప్పండి. నిన్ను ఎక్కడ భద్రపరుస్తాడో తెలుసా దేవుడు? పొట్టు అనగా పరలోక రాజ్యంలో స్థిరపరచబోతున్నాడు. హల్లెలూయా. ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయునని వారితో చెప్పాను. హల్లెలూయా. నువ్వు పొట్టెళ్ళే ఉన్నావా? గోధుమ గింజ వల్లే ఉన్నావా? పొట్టును ఎక్కడ చేస్తారంట? ఇక్కడ చదవండి మళ్ళీ ఒక్కసారి. ఆరని అగ్నితో పొట్టును కాల్చివేనని
వారితో చెప్పెను. హల్లెలూయా. ఆరని అగ్ని నిత్య నరకం. ఇది శారీరకమైన సంబంధమైనటువంటిది. హల్లెలూయా. ఆరని అగ్ని నిత్య నరకము. నువ్వు పొట్టువైతే నువ్వు నిత్య నరకములోనే ఉండవలసి వస్తున్నది. నువ్వు గోధుమ గింజవైతే ఎక్కడ? కొట్టు అనగా పరలోక రాజ్యములో నిన్ను చేర్చి ఆ దేవుని నువ్వు నిత్యము స్తుతించాలని దేవుడు కోరుకొనుచు ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకొకసారి చూద్దాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. ఇంకోసారి చూద్దాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. ఆ ఆ ఆ ఆ ఆ కావలెను. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, నీ శరీరము నాది, నీ దేహమే దేవుని యొక్క ఆలయం. నీవు నన్ను స్తుతించాలనే నిన్ను ఏర్పాటు చేసుకుని ఉన్నా. నీ దేహముతో మంచి క్రియలు చేసినను, నీ దేహముతో చెడ్డ క్రియలు చేసినను, నీవు దేవుని యొక్క న్యాయపీఠము ఎదుట నిలబడవలసిందే. హల్లెలూయా. నువ్వు మంచి గింజ వలె ఉన్నావా? ఎగిరిపోయేటువంటి పొట్టు వలె ఉన్నావా? మన దేవుడు తన పరికరమైనటువంటి చాటను తీసుకుని అతి త్వరలో రాబోచు ఉన్నాడు. కళ్ళము అనగా సంఘమును శుభ్రంగా బాగు చేయబోతూ ఉన్నాడు. బాగుగా ఆ సంఘములో ముడత, మచ్చ, కళంకము, డాగు ఏదైనా ఉండకూడదు. ఆ చాటతో గోధుమలు అనగా మనందరినీ కూడా చెరుగుతూ ఉన్నాడు. సంఘానికి వస్తున్నటువంటి వారందరూ గోధుమలు కాదు. సంఘానికి వస్తున్న వారందరూ గోధుమలు కాదు. కొన్ని తప్పలు ఉంటాయి, కొన్ని సగం మాత్రమే బిగుమానం కలిగినవి ఉంటాయి, కొన్నేమో గట్టిగా గింజలు ఉంటాయి. దేవుడు ఈ రోజున మనల్ని ఎందుకు హెచ్చరిస్తూ ఉన్నారంటే, ప్రేమిస్తూ ఉన్నారంటే, నువ్వు సరిచేయబడాలి. నువ్వు పొట్టు వలె ఉండకూడదు. నువ్వు సగం బిగిచినటువంటి గింజ వలె ఉండకూడదు. సంపూర్ణంగా బిగుమానము కలిగిన గింజ వలె నువ్వు ఉండాలి. నీ క్రియలు అట్లా ఉండాలంటున్నాడు. హల్లెలూయా. 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 చాలా సంఘాల్లో ఉన్నాయి. అన్ని సంఘాలలో సత్యం లేదు. చెప్పండి. చాలా సంఘాలు ఉన్నాయి, అన్ని సంఘాలలో సత్యం లేదని దేవుడే చెప్పాడు. దురద చెవులు కలిగినటువంటి వారు ఉంటారంట. దురద చెవులు. వాళ్ళు స్థిరముగా ఒక సంఘములో నిలబడలేరు. వారు సత్యమును బోధిస్తే నిలబడలేరు. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో లేనటువంటి విషయాలను తీసుకొచ్చి కల్పనా కథలను చెప్పేటువంటి బోధకుల దగ్గర వారు నిలబడతారు.
జోకులేసి నవ్వించేటువంటి సంఘాలలో నిలబడతారు. వారందరూ ఎగిరిపోయేటువంటి పొట్టే. నేను న్యాయం తీర్చట్లేదండి, దేవుడు చెబుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. తిమోతిలకు రాసిన 2వ తిమోతిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ తిమోతిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. 3వ వచనం 2వ తిమోతి 4:3. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు ప్రోగు చేసుకుని సత్యమును చెవినీయక కల్పన కథల వైపు తిరుగు కాలము వచ్చును. హల్లెలూయా. ఇప్పుడు చెప్పారు ప్రభు ఈ మాట. 1453 సంవత్సరములకు ముందే ఈ పరిశుద్ధ గ్రంథం రాయబడింది. 1453 సంవత్సరంలో జాన్ గుటెన్బర్గ్ అనే ఆయన అచ్చు యంత్రాన్ని కనుక్కున్నాడు. అచ్చు యంత్రం, ప్రింటింగ్ మిషన్. మొట్టమొదటిసారిగా ఆ యొక్క అచ్చు యంత్రము మీద ముద్రించబడినటువంటిది పరిశుద్ధ గ్రంథం. అంతకు పూర్వమే ఈ మాటలను ప్రభు రాసి ఉన్నారు. హల్లెలూయా. ఎటువంటి మనుషులంట? సత్యం చెబితే వారికి నచ్చదు. ఈ రోజున సంఘాలలో దేవుని కన్నా మనుషులను ఎక్కువ పొగడాలి. వారికి అనుకూలమైనటువంటి బోధ చేయాలి. పరిశుద్ధ గ్రంథములో లేని చెప్పాలి. వారు సత్యమునకు చెవినొగ్గరు. మనుషులను పొగడకూడదు, దేవునిని మాత్రమే పొగడాలి మన అందరం. హల్లెలూయా. అటువంటి కాలము వచ్చునని దేవుడు చెప్పాడు. అటువంటి కాలము మన ముందు జరుగుతూ ఉన్నది. ఇప్పుడు జరుగుతూ ఉన్నది. ఇక యూట్యూబ్ ఛానల్లో నుండి 3 వ్యక్తులు లెఫ్ట్ అయిపోయారు, వెళ్ళిపోయారు. చెప్పండి, 3 వ్యక్తులు. మరి ఎందుకు వెళ్ళిపోయారో నాకు తెలియట్లేదు. అందులో బాగా తెలిసినటువంటి వారు కూడా వెళ్ళిపోయారు. సత్యము వారికి నచ్చట్లేదేమో ఒకవేళ. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మన దేవుడు అతి త్వరలో రాబోతున్నాడు. నువ్వు కల్పన కథల వైపు వెళ్ళకూడదు. నువ్వు సత్యము మీదే పునాది వేసుకోవాలి. ఆయన యొక్క వాక్యమును బట్టే నువ్వు నడుచుకోవాలి. ఆయన అతి త్వరలో ఎవరికి వారికి సంబంధించిన ప్రతిఫలాలను వాని క్రియల చొప్పున తీసుకురాబోతున్నాడు. ఆయన చేతుల్లో ఆయన యొక్క చాట ఉన్నది. కళ్ళమును శుభ్రము చేయబోతున్నాడు. సంఘమును, గోధుమలను పరలోక రాజ్యములో ఉంచబోతున్నాడు. పొట్టునేమో ఆరని అగ్నిలో పారవేయబోచు ఉన్నాడు. నువ్వు గోధుమ గింజ వలె ఉన్నావా, లేకపోతే పొట్టు వలె ఉన్నావా? 58వ కీర్తన ప్రారంభములో 11వ వచనంలో చెప్పాం, మన దేవుడే ప్రపంచమునకు న్యాయము తీర్చువాడై ఉన్నాడని ప్రజలందరూ నమ్మాలి. నువ్వు నమ్మితే మోకరిల్లు, దేవుని దగ్గర అడుగు. నువ్వు గింజవా, పొట్టువా?